శరత్, జైని జైలుకు పంపించినందుకు వీడికి తగిన శాస్తి జరిగింది. ఇడియట్. ఇప్పుడు వీణ్ణి ఆదుకుంటే తర్వాత వాడుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ మేడం. అతన్ని కారెక్కించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒక గంట సేపు చావకుండా బతికే ఉండు శరత్. నీతో చిన్న పనుంది. మరేం పర్వాలేదు కదా డాక్టర్? నథింగ్ టు వరీ మేడం. 1 వీక్ బెడ్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇంటర్నల్ ఫ్రాక్చర్స్ ఏం లేవు కదా? టెస్ట్లన్నీ చేశాం మేడం, ఏ ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది వదినా? ఎలా ఉండటం ఏంటమ్మా, జున్ను ముక్కలా ఉండేది, ఇప్పుడు చూడు రొట్టె ముక్కలా ఇరిగిపోయింది. బాసుమతి రైస్ తో చేసిన బిర్యానీలా ఉండేది, నూకతో తయారు చేసిన గంజిలా తయారైంది. కష్టాల్లో కూడా మీ కంపారిజన్ ఫుడ్ గురించేనా ప్రసాద్ గారు? జై నిత్యలకు తోడుగా ఉందామని వచ్చారు. ఇప్పుడు వాళ్లే మీకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైనా హోమం జరిపిస్తే బావుంటుందేమో జనార్దన్. అప్పుడైనా పరిస్థితులు చక్కపడతాయేమో. హోమాలు పూజలు చేసి ఏం ఉపయోగం అమ్ముమా? వాటి వల్ల దేవుడు కరుణిస్తాడేమో కాని దెయ్యాలు కాదు. దెయ్యాలను తృప్తిపరచాలంటే క్షుద్ర పూజలు చేయాలండి. నువ్వాగుచరి, దయ్యాలెవరత్తయ్యా? ఇంకెవర్రా, నీ పక్కన నిల్చుందిగా ఈ మహాతల్లే. తనేం చేసింది? ఇంకా ఏం చెయ్యాలరా? అబ్బా, నేనెన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావటం లేదు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఈ శని మహాతల్లి ఏ రోజైతే మన ఇంట్లో అడుగుపెట్టిందో అమ్మా, ఆ రోజు నుంచి మన ఇంట్లో దరిద్రం పట్టుకుంది. ఆపు చంద్రిక, నీకెన్నిసార్లు చెప్పాలి అలా మాట్లాడొద్దని? నీ నోటి దురుసు వల్లే జై ఇల్లరికం వెళ్లాల్సొచ్చింది. నా నోటి వల్ల కాదమ్మమ్మా, ఈ దుష్టగ్రహం నుదిటి రాత వల్ల. మొన్న జైకైంది, ఈ రోజు నాకైంది, రేపింకెవరికి ముడుతుందో. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ప్రతిదానికి నిత్యను తప్పు పట్టడం మంచిది కాదు. అవునుదినా, బంగారం లాంటి అమ్మాయిని అనరాని మాటలని బాధ పెట్టకు. కొత్తిల్లు కాబట్టి అలవాట్లేక నువ్వు కింద పడుంటావు. ఈ మాత్రం దానికే నిత్యననాలా? నాకిల్లు కొత్త కావచ్చు, నడక కొత్త కాదు. నేను కింద పడ్డానికి ముమ్మాటికి నిత్య కారణం. ఇంకా నయం, తను మాత్రమే పడింది, నేను కూడా పడితే ఇంకేమయ్యేదో. అయినా ఇప్పుడు ఏం జరిగింది మావయ్య? డాక్టర్ అత్తయ్యకి ఏం కాలేదని చెప్పాడు కదా. నొప్పి నీది కాకపోతే ఎన్నైనా అంటారా? అసలు ఏ రోజైతే నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిందో అప్పుడే అదృష్టదేవత వెళ్ళిపోయి నిత్య రూపంలో దురదృష్టదేవత మనింటికొచ్చింది. అందుకే ఈ అరిష్టాలన్నీ జరుగుతున్నాయి. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోయేదానికి నిత్యను అన్ని మాట్లాడినారు అత్తయ్య. చూడండి తనెంత బాధపడుతుందో. మనుషుల్ని బాధ పెట్టడం తప్ప బాగు కోరడం దీనికెప్పుడు చేతనైంది గనక.
ఏంటమ్మా చంద్రిక అన్న మాటలకు బాధపడుతున్నావా? నీకు తెలియంది కాదు కదమ్మా, తన నోటి తీరే అంత. అవేం పట్టించుకోవద్దు. నువ్వేంటో నీ విలువేంటో మాకు తెలుసమ్మా. తను అన్నంత మాత్రాన నీ గౌరవం తగ్గిపోదమ్మా. అవును మేడం, మీరు ఎంత మంచివారో మీ మనసేమిటో అందరికీ తెలుసు. యమునా నది ఎండిపోయి బురద తేలినంత మాత్రాన నది వెనుకున్న తాజ్మహల్ అందం చెడిపోతుందా మేడం? మీరు అంతే. చూడు నిత్య, వాళ్ళ నాకు అత్తేలు మావలు మాత్రమే, కన్ను నాకు సర్వస్వం. ఎవరు ఎన్ని నిందలు వేసినా నీకు నాకు మధ్య అడ్డుకోట్లు కట్టలేరు. మంగను మళ్ళీ ఆ ఫ్యామిలీ హర్ట్ చేసినట్టున్నారు. ఏదో రకంగా ఈ దరిద్రపు గొట్టు కుటుంబం మంగకు దూరం అయితే బావుండు. దయచేసి మా అత్తయ్య అన్న మాటలు మర్చిపో. ఆవిడేం తప్పుగా అనలేదండి, నిజమే చెప్పింది. అవును, నేను దురదృష్టాన్నే, శనిగ్రహాన్నే. నేనెంత నష్టజాతకురాల్ని కాకపోతే మీరు 2వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోతారు. నేను శనిగ్రహాన్ని కాబట్టే మీరు జైలుకి వెళ్లారు. మీ పరువు పోయింది. పెళ్లి కింద పడ్డారు. వాళ్ళ అమ్మాయి కూడా నా వల్లే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మీకు జరిగిన అన్ని నష్టాలకి కారణం నేను. నా నష్ట జాతకమే. లేదమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. కాదు జేజీ, నేను దరిద్ర లక్ష్మిని. ధనలక్ష్మి దగ్గర డబ్బంతా పోగుపడినట్టు దరిద్రమంతా నా దగ్గరే ఉంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడుతుంది. అది నీ గురించి తెలియని వాళ్ళనే మాటలమ్మా. ఎవరు అనటం ఎందుకు మావయ్య? నేను చెప్తున్నాను కదా, నా రాత మంచిది కాదు. అలా అనకమ్మా. నువ్వే లేకపోతే జై ప్రాణాలతో ఉండేవాడా? మేమంతా బతుకుండేవాళ్ళమా? మా సంతోషం నువ్వేనమ్మా. లేదత్తయ్య, నా వల్ల ఎవరికీ సుఖం లేదు. నన్ను పెళ్లి చేసుకుని మీ అబ్బాయి కష్టాలు పడుతున్నాడు. భార్యగా ఏ రోజు నేను ఆయన్ని సంతోష పెట్టలేదు. ఇప్పటి వరకు మా తొలి రాత్రి కూడా జరగలేదు. మన ప్రేమకి తొలి రాత్రి ఎప్పుడు కొలమానం కాదు నిత్య. మన కలయిక ఎప్పటికీ జరగకపోయినా మనం కలిసే ఉంటాం. లేదండి, మనుషులు దూరంగా ఉండి మనసులు దగ్గరవటం వేరు. మనుషులు దగ్గరగా ఉన్నా దూరంగా ఉండటం వేరు. నా వల్ల మీరు అలాంటి కష్టాన్నే పడుతున్నారు. మీ ఇంట్లో యువరాజుగా ఉండేవారు మీరు. మా ఇంటికి ఇల్లరికం వచ్చి కష్టాలు పడుతున్నారు. దానికి కారణం కూడా నేనే. లేదు మేడం, మీ వల్ల సార్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ మాట నాతో సార్ ఎన్నోసార్లు చెప్పారండి. చాలా ఆపుచారి. స్ట్రెచర్! ఇంకెన్ని రోజులు ఇలా కవర్ చేస్తారు? మీ ఇంట్లో మా అమ్మాయి కష్టపడుతుందని మా ఇంటికి తీసుకొస్తే ఇక్కడ కూడా మీ మాటలతో హింసిస్తున్నారా? లేదమ్మా, చంద్రిక పొరపాటున నోరు జారింది. పొరపాటును కాదు, అది అలవాటైపోయింది. మా అమ్మాయిని అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. నిత్యకు అవమానం జరిగితే మాకు జరిగినట్టు కదా స్వరూప్ గారు? మా ఇంటి కోడలి గౌరవమే మా గౌరవం వదినా. ఇది మీ మాటల వరకే, చేతల్లో జరుగుతుంది వేరు. ఎంత నొప్పి పడుంటే నా కూతురు తన్ని తాను నిందించుకుంటుంది చెప్పండి. ఈ ఒక్కసారికి వదిలేయండి ఆంటీ. ఇకపై ఇలాంటివి నేను జరుపుకుంటూ చూసుకుంటాను. లేదు జై, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. నా కూతురి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని నేను అనుకుంటుంటే కన్నీళ్లు చూడాలని మీరు అనుకుంటున్నారు.
ఇలా జరుగుతుందేంటి భగవంతుడా? ఇలాగైనా మంగా జై విడిపోతే బావుంటుంది దేవుడా. ఈ గుంట నక్క శరత్ ఇక్కడే ఉన్నాడు. మోమ్, మంగా, జై వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వీణ్ణి వాళ్ళకి అటాచ్ చేస్తే జైని జైలుకు పంపిందన్న మ్యాటర్ మంగకి కన్వే అవుతుంది. అప్పుడు మామ్ అవుట్, నేను ఇన్. మామ్ సైడ్ అవ్వగానే మంగకు జైకి 3 రాత్రులు జరిపిస్తాను. తర్వాత మంగను సైడ్ చేసి నేను జై పక్కనుంటాను. పర్ఫెక్ట్ ప్లాన్. మనకి ఎప్పుడు ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు నిత్యం. తప్పు మా వైపు ఉండొచ్చు, లేదా మీ వైపు ఉండొచ్చు. ఏదేమైనా కూడా మనం విడిపోవటమే పరిష్కారం అనుకుంటుంటే మనసు చాలా కష్టంగా ఉంది. మన ఇద్దరి మధ్య మా అత్తయ్య మావయ్య, మీ మామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అయినా నేనేదైనా అంటే కదా నువ్వు బాధపడాలి. ఎవరో ఏదో అంటే ఫీల్ అవుతావా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ప్రేమించలేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు నా మొహం మీద చెప్పినప్పుడు కూడా నేను బాధపడలేను నిత్యం. నీ మనసు బాగోలేక అట్లా అన్నావని సరిపెట్టుకున్నాను. నువ్వు తిరిగి వస్తావని ప్రతి క్షణం ఎదురు చూశాను. వచ్చావు, చాలా సంతోషంగా అనిపించింది. నువ్వంటే నేను ఓర్చుకున్నవాడిని, నిన్నంటే ఓర్చుకోలేవా? వదిలేస్తావా చెప్పు? అది కాదండి, తను అలా పదే పదే అంటుంటే. చూడు నిత్యం, మన గురించి 100 మంది 100 రకాలుగా అంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన గురించి మనమేమనుకుంటున్నావో అది ముఖ్యం, అండ్ అదే నిజం. నువ్వంటే ఏంటో నాకు తెలుసు, నేనంటే ఏంటో నీకు తెలుసు. మన గురించి తెలియని వాళ్ళ మాటలు మనకు అనవసరం. హలో, ఎవరు? హలో, నిత్య గారేనా? కాదండి, మీరు అవును, మీరెవరు? మేడం, యాక్సిడెంట్ అయిన అతన్ని మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. తన పర్సులో ఉన్న విజిటింగ్ కార్డులో అతని పేరు శరత్ అని, మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు ఉంది. తను మీకేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని స్పృహ కోల్పోయాడు. వెంటనే రండి మేడం. ఏ హాస్పిటల్? ఏమైంది నిత్య? యునైటెడ్ నర్సింగ్ హోమ్. నేను కూడా అదే హాస్పిటల్లో ఉన్నాను. తను ఏ వార్డులో ఉన్నారు? ఎమర్జెన్సీ వార్డులో మేడం. ట్రీట్మెంట్ జరుగుతుంది. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. త్వరగా వచ్చేయండి మేడం. సరే, ఇప్పుడు వస్తాం. వాట్ హ్యాపెన్ నిత్య? ఎవరికైనా ఏమైందా? శరత్కి యాక్సిడెంట్ అయిందంటండి. ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారట. బాగా అయిందండి వెధవకి, లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపిస్తాడా? ఉన్నాడా పోయాడా మేడం? తప్పు చర్య, అలా అనకూడదు. పద నిత్యం, చూద్దాం. శరత్ మామ్ చేసిన ప్లాన్ గురించి చెప్తాడు.
జైని జైలుకి పంపించింది మామే అని మంగ మామ్ని అసహించుకుంటుంది. మామ్కి దూరం అవుతుంది, జైకి దగ్గర అవుతుంది. ఇద్దరికి 3 నైట్స్ జరుగుతాయి. ఆ తర్వాత మంగకు కాళరాత్రి, నాకు జైతో మొదటి రాత్రి. కేర్ఫుల్గా వాచ్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్, అతని పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? మీరు పేషెంట్ తరఫు వాళ్ళం. అతను మస్ట్ హ్యావ్. కండిషన్ క్రిటికల్గానే ఉంది. స్పృహొస్తే గానీ ఏమీ చెప్పలేము సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, అతను బతకాలి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. మీరు చేసింది ఏం బాలేదు సార్. మిమ్మల్ని తప్పుడు కేసులో ఇరికించి మీ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మిమ్మల్ని ఉరిశిక్ష వేయించి చంపాలనుకున్న వాడిని మీరు బ్రతికిస్తారా? తప్పే ఉంది చారి గారు. ఒకరి చావుని మనం ఎప్పుడూ కోరుకోకూడదు. సార్ చావును వాడు కోరుకున్నాడు కదా మేడం. మనం అదే తప్పు చేస్తే మనకు వాడికి తేడా ఉంటుంది చారి. ఏదో 4 డబ్బులు వస్తాయని కకృతిపడి ఉంటాడు. భిక్షం ఎత్తినా డబ్బులు వస్తాయి సార్. డబ్బుల కోసం ఒక మనిషి ప్రాణాలు తీయాలా? అలాంటి వాడిని మీరు బ్రతికించాలా? ఇందులో స్వార్థం కూడా ఉంది చారి. కేవలం డబ్బుల కోసమే మల్లికా శరత్ నన్ను కేసులో ఇరికించలేదు. ఆ కేసులో ఇంకేదో మోటు ఉంది, ఇంకెవరిదో హ్యాండ్ ఉంది. కరెక్ట్గా గెస్ చేసావు జై. మల్లికా షరతులతో ఎవరో డబ్బులిచ్చి ఇదంతా చేయించుంటారని నాకనిపిస్తుంది. శరత్ బతికితే వాళ్ళెవరో తెలుసుకోవచ్చు. సూపర్ జై.